ఆనంద భంతే గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. ఈ సమాచారం మనకు బుద్ధవచనం యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చింది. ఇందులో మనం బుద్ధుడికి అత్యంత దగ్గరగా ఉన్న శిష్యులలో ఒకరైన ఆనంద భంతే గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పాత్ర ఏంటి, ఆయన బోధనలు, వ్యక్తిత్వం ఇవన్నీ ఎలా ఉండేవో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, మొదటిగా చూస్తే ఆనంద భంతే నిర్వాణ మార్గంలో అంటే ముక్తి మార్గంలో నడిచేవాళ్లు ఎలా ఉండాలో చాలా క్లియర్గా చెప్పారన్నమాట. మంచి నడవడిక, ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకోవడం, ధ్యానం ఇలాంటి లక్షణాల గురించి బాగా వివరించారు. బుద్ధుడే స్వయంగా ఆయన్ని మెచ్చుకున్నారంటే చూడండి. ఇలాంటి సరైన దారిలో వెళ్తే ఖచ్చితంగా నిబ్బానం అంటే ఆ అంతిమ శాంతి దొరుకుతుందని ఆయన బోధించారు. ఇక రెండో విషయమేంటంటే ఆనంద భంతేని బహుశ్రుతుడు అనేవాళ్లు. అంటే ఏంటి? బుద్ధుడు చెప్పినదంతా అందరికన్నా ఎక్కువ విని గుర్తుపెట్టుకున్న వ్యక్తి అనమాట. ఇది మీకు తెలుసా? సారిపుత్రుడిలాగా గొప్ప ప్రజ్ఞ ఉన్నవాడో లేక మొగ్గలానుడిలాగా అద్భుత శక్తులున్నవాడో కాదు. కాని బుద్ధుడి మాటల్ని భవిష్యత్ తరాలకందించడంలో ఆనందభంతే జ్ఞాపకశక్తే చాలా కీలకం. నిజమే కదా, మనుషులు వాళ్ల స్వభావాన్ని బట్టే కలుస్తారని, మంచివాళ్లతోనే ఉండాలని బుద్ధుడు చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ. దేవదత్తుడి చెడు అనుచరుల విషయం దీన్ని స్పష్టం చేస్తుంది. చివరిగా మూడో పాయింట్. ఆనందభంతే చాలా దయగల మనిషి. అందరితోనూ ఎంతో స్నేహంగా, కలుపుగోలుగా ఉండేవారు. అందుకే అందరికీ ఆయనంటే ఇష్టం. సంఘంలో ఉన్న భిక్షువులు, భిక్షుణిలు, ఉపాసకులు ఇలా అందరి బాగోగులు అడిగి తెలుసుకునేవారు. వాళ్ల ధర్మసాధన గురించి శ్రద్ధగా విచారించేవారు. ఉదాహరణకి విశాఖ అనే ఆవిడ స్నేహితురాలికి వస్త్రం దానం చేయడంలో సహాయం చేశారు. దీన్ని బట్టి ఆయన ఎంత సహాయగుణం కలవారో అర్థమవుతోంది. ఒకే మాటలో చెప్పాలంటే ఆనందభంతే ధర్మబోధనల్ని కాపాడటంలో, తన పాండిత్యంలో, దయాకరుణతో వ్యవహరించడంలో నిజంగా ఓ ఆదర్శ శిష్యుడిగా నిలిచారు.